బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏంటి బాబాయ్ సక్సెస్ బాబాయ్ తెల్లే కదా అది చల్లే మరి ఏంటి ఏదో నొక్కుతున్నావు అండి ఏం నొక్కట్లేదు బాబాయ్ ఏంటో నీకు చెప్తా దీని సంగతి పక్కన పెట్టి కానీ ఇప్పుడు ఫుడ్ ఉందనుకో బాబాయ్ అంటే మంద కాకుండా ఒక హోటల్ ఉందనుకో బాబాయ్ హోటల్లో తింటాడు కదా ఆ హోటల్లో తినకుండా హోటల్ ఏమో అక్కడ ఉంటది హోటల్లో ఒక భోజనం బిర్యానీ ఏదో ఒకటి ఆ హోటల్లో ఫుడ్ ఉంటది తినోడేమో ఎల్లాకేమో ఇంట్లో ఉంటాడు ఫుడ్ అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే యాప్ ఆ యాప్ వల్ల కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు తెర ఏమో అక్కడ ఉంటది సినిమా తెర చూసేవాడేమో ఇక్కడ ఉంటాడు ఆ తెరనే ఈ చూసేవాడిని కలిపిది యాప్ ఆ యాప్ ద్వారా కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడు ఇంకా సింపుల్ గా చెప్తాను చూడు ఇప్పుడు నువ్వు ఇంటికాడ నుంచి హోటల్ దగ్గర రావాలి నీ దగ్గర బండి లేదు ఏమీ లేదు కాల్ నొప్పి ఉంది నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఒక బండి ఉంటది ఆ బండి బుక్ చేసుకోవాలంటే యాప్ ఆ యాప్ ద్వారా కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు నేను కూడా ఒక యాప్ కనిపెట్టా చాలా కష్టం కదా అది చాలా కష్టమేంటి బాబాయ్ అలా ఆలోచించలేదు మంచి ఐడియా వచ్చింది తయారు చేసాం ఐడియా వస్తుంది కానీ మరి ఆ యాప్ లాంటివి అన్ని చెయ్యాలంటే మనం వల్ల అవుద్దేట్రా మనం వల్ల అవుతుంది బాబాయ్ పెద్ద ఖర్చు ఉండదు ఈ ఖర్చుతో పోలితే వచ్చే ఇన్కమ్ కోట్లు కోట్లు నువ్వు తీసేసి కోట్లు వేసిన తిరగొచ్చు మన బాబాయ్ హోటల్ పేరు అలాగ ఉంటది కానీ మొత్తం అద్దాల మేడల ఆకాశవాణిలు అని చెప్పేసి ఉంటది అసలు ఇప్పుడు నువ్వు కనిపెట్టే యాప్ ఎవరి కోసం అడుక్కు తినే వాళ్ళ కోసం అడుక్కు తినే వాళ్ళ కోసం అడుక్కు తినే వాళ్ళ కోసమా వాళ్ళే అడుగు తింటే మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తారా బాబాయ్ అడుక్కు తినే వాళ్ళ కోసం అని తేలిక తీసి పాడేకు అర్థమైందా ఇప్పుడు అడుక్కు తినే వాళ్ళ కోసం అనే యాప్ ఎప్పుడైనా విన్నావా అడుక్కు తినే వాళ్ళ యాప్ స్కానర్ కూడా దాంట్లోనే ఉంటది ఇప్పుడు చిల్లర లేదన్నారు అనుకో ఇలా స్కానర్ పెట్టేస్తాం దాంట్లో పడిపోతాయి దాని వల్ల మనకేంటి యూజ్ అనుకున్నావా ఇప్పుడు అడుక్కునేవాడికి ఒకటి వేసాడు అనుకో 10 రూపాయలు ఆ 10 రూపాయలు 7 రూపాయలు ఆడికి 3 రూపాయలు మన యాప్ లోకి కోట్లు 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 ఎలా వస్తుందిరా మరి అడుక్కునే వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు ఆ యాప్ పెట్టి డబ్బులు తీసుకోవడం నాకేమో నచ్చలేదు ఎంతసేపు గరిటి తిప్పుతానుండు అద్దాల మేడలో ఏమొద్దు మనకి కోట్లు కోట్లు బాబాయ్ కోట్లు వేసిన తిరగొచ్చు ఆ యాప్ లో ఎలా ఉంటుంది తెలుసా సాటర్డే సండే ఏ మాల్ దగ్గరికి వెళ్తే ఎంత మంది ఉంటారో ఏ సీనియర్ దగ్గర ఎవరు ఎంతసేపు ఆగుతారు రైట్ కి వెళ్ళి వాడు ఎంత వేస్తాడో లెఫ్ట్ కి వెళ్ళి వాడు ఎంత వేస్తాడో రైట్ కి వెళ్ళి వాడు ఎంత డబ్బులు వేస్తాడో అసలు ఎవరి దగ్గర అడుక్కోవచ్చు ఎలా అడుక్కోవచ్చు ఎంతసేపు అడుక్కోవచ్చు ఏ టైంకి అడుక్కోవచ్చు ఎక్కడ అడుక్కోవచ్చు హౌ 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 అని చెప్పేసి అన్ని అందులో ఉంటాయి అనమాట శనివారం వెంకటేశ్వరం గుడికి వెళ్ళి అనుకో ఆదివారం రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాలి సోమవారం మళ్ళీ వేరే గుడికి వెళ్ళాలి మంగళవారం మళ్ళీ ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్ళాలి బుధవారం మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి మళ్ళీ గురువారం ట్రాఫిక్ లోకి వచ్చేది ఇలాగ ప్రతిదీ కూడా యాప్ లో డిజైన్ చేసా దాని గురించి ఆలోచిద్దాం లేరా ఆలోచిద్దాం దానికన్నా ముందు నువ్వు ఆలోచించాల్సిన ఇంకోటి ఉంది ఏంటి దానికి ఏం పేరు పెడదామని ఇప్పుడు మనం వంట చేస్తూ దాని గురించి ఆలోచిద్దాం పేరు గురించి ఆలోచిద్దాం ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే కొంకుని పీతల పులుసు సామాను కొంకుని పీతల పులుసు బాబోయ్ బాబాయ్ నువ్వు సామాన్లు అందుకున్నావు కదా అలా కాదు బాబయా సామాల బాబయా అనాలి అప్పుడు నాకు వినసొంపుగా ఉంటది యాప్ కూడా అమ్మా మా తగాడం తల్లే యాప్ అంటే ఎలా ఉంటుందంట బాగానే ఉంటది కానీ కొంచెం హార్డ్గా ఉంది లేదంటే ఇలాగా బాబు అది ఎలా ఉంది ముందైతే ఇదిగో ఇగో పీతలు అబ్బాయి బాబాయ్ కొంచెం ఉప్పే పీతల్లోను బాబయా ఒరే బాబోయ్ ఇందులో పసుపు వేసాను బాగా కలిపి దానికన్నా ఇలా కలపడం బెటర్ అలా కలిపితే పూర్తిగా అంటుకోదు అబ్బాయి నేను ఉన్నాను కదా నువ్వు ఉంటావులే ఎక్కడ పోతావు సింబాలిక్ ఉంటుంది చూడే ఏది బాబ్బా ఒరే నీలో ఇంకాను చంటి పిల్లడు బుద్ధులు పోలేదు కదా సరే కానీ ఇదిగో ఆ మట్టి దాకా తీసుకో పొయ్యి మీద పెట్టు పొయ్యి వెలిగించు ఇది కొంకణి పీతల పులుసు అని ఎందుకన్నారంటే కొంకణి ప్రాంతం ఎక్కడంటే గోవా దగ్గరలో ఉన్న ప్రాంతం అలాగే మహారాష్ట్ర బెల్ట్ అంతా కొంచెం యువతల తీర ప్రాంతాలు ఉంటాయి కదా అక్కడ కొంకణి పీతల పులుసు చేస్తారా శ్రేష్టంగా చేసుకుంటారు ఇదిగో నూనె ఏం కాదు అది కొబ్బరి నూనె వాడతారు గోవాలో కూడా కొబ్బరి నూనె వాడతారా మరి ఇక ఉల్లిపాయలు వేస్తాను కలిపిన బాబాయ్ ఓరే నీ యాప్ ఏంటో తెలియదు కానీ నాకు చంపేస్తున్నావురా బాబు నువ్వు పచ్చిమిరకాయలు వేసేస్తాను కరివేపాకు అబ్బాయి
ఇదిగో పీతలు వేసేస్తాను. ఇందులోకి నీళ్ళే, జగ్గుతో నీళ్ళే ఇక్కడ ఇందులో వేసి ఇది కలిపి అది గరిటె పెట్టి మూత పెట్టు ఒక 15 నిమిషాలు. అల్లం ముక్కలు, ఓకే, వెల్లుల్లిపాయలు, ధనియాలు, కొబ్బరి ముక్కలు, ఎండుమిరపకాయలు, బేడిగా మిర్చి, బేడిగా మిర్చి, అవును, జీలకర్ర, మిరియాలు, మధ్యలో చింతపండు తీసుకెళ్ళి పచ్చిగానే పేస్ట్ చేసి తీసుకురా. ఓకే, ఈ లోపల ఆలోచనతో పేరు ఏమదే కదా ఆలోచన బెబ్బెబ్బెబ్బే నుంచి బయటికి రావాలి మనం. అవును, ఏదైనా ఆలోచించు, మంచి పేరు రావాలి. అలాగే అడుక్కునే వాళ్ళ కోసం అంటే ఒక యాప్ అంట, దానికేమో నేను పేరు పెట్టాలంట గెటఫా. ఏం చేస్తా, ఏం చేస్తామంటారా? తెచ్చావా? వస్తున్నావు కదా, మూర్తి అది ఉడికిందా? ఉడకడం కాదు, ఇదిగో ఇప్పుడు నువ్వు తెచ్చిన పేస్ట్ అంతా నీటిలో వేసేస్తున్నావు. ఒక 1/2 స్పూన్ ఉప్పు ఆల్రెడీ వేసాం ఉందాక. వేసాము, నీళ్ళు అవి ఎక్కువ వేసాం కదా. గరిటె అలా పెట్టి మూత పెట్టి 10-15 నిమిషాలు అలా ఉంచితే ఉడికిపోద్ది. అంతే అంతే, చాలా సింపుల్. కొంకిణి పీతల పులుసు రెడీ అయిపోయింది. మొదటినా పెట్టి ఇలా పెట్టినా, మూత పెట్టి అలా పెట్టు. అడుగుతున్న యాప్ పేరు చెప్పచ్చు కదా ఈ లోపు. నువ్వే చెప్పేశారా? ఓ అడుక్కో. ఓ ఏమో భలే ఉంది బాబాయ్, అడుక్కో యాప్. ఇది బాగానే ఉంది. నాకు కూడా ఒక ఐడియా వచ్చింది. ఏంటి? అడుక్కున్నోడికి 60 కూరలు. ఇది ఎలా ఉంది? బాగానే ఉంది. అదేం చేస్తామంటే ట్యాగ్ లైన్ పెట్టుకో, బాగుంటుంది. ఓహో, నువ్వు చెప్పింది పైన అడుక్కు అని పైన పెడతాను, కింద ట్యాగ్ లైన్ వచ్చేసి అడుక్కున్నోడికి 60 కూరలు. నేను ఎందుకు అది పెట్టానంటే మనం ఎలా కూరలు చేస్తాం కదా, అలా కలిసి వస్తుంది ఇంకోవచ్చు అని చెప్పి 60 కూరలు అని పెట్టాను. కలిసి వస్తుందో ఖాళీ అయిపోద్దు. సరేరా, ఇప్పుడు మనం రెండో వంటలోకి వెళ్తాం. రెండో వంట ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే మరో వంట ఏంటంటే మిరియాల రొయ్యల సీకులు. అదేంటారు అలా సొత్తు బాబు, అందుకోరా సామాను. సీకులు అన్నావు కదా, నీ సోకులు చూస్తున్నా. సరేలే, నా సోకులు ఎప్పుడు ఉండేదే కదా, తెలుసు కదా. ఓహో అబ్బాయి, చూసావా రొయ్యలు? ఉలిక్కి పడ్డ ఒప్పాడు అయితే నీది. అదే ఉప్పల్లో పట్టేవంటున్నాను. ఉప్పాడనుకో, ఉలిక్కి పడ ఉప్పాడ. పోయారు ఇదా రెడీ అయిపోయిందండి. కొంకిణి పీతల పులుసు రెడీ. సూపర్. ఇదిగో రొయ్యలు. ఓహో, దీనికి కొంచెం ఉప్పు, పచ్చిమిరకాయల పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కొబ్బరి పాలు, ఎండుమిర్చి చిన్న చిన్న పలుకులు కింద చేసావు. పలుకులు కింద కాదు, ఎండుమిర్చి దంచినవి. తర్వాత ఇక పసుపు, వెల్లుల్లి ముక్కలు ఫుల్ కలిపాయి. అక్కడ పెట్టు, కాసేపు నానబెడదాం. ఆ చిన్న రుబ్బు రోలు తీసుకో. ఏదిదా? అబ్బాయి, ఈ లోపల ఈ పొయ్యి మీద ఆ పెంకు ఉంది చూడు, దోశల పెంకు ఉంది కదా, అది తీసుకుని ఇక్కడ పెట్టు. దోశలు పెనం అంటే అయిపోద్ది కదా. దోశలు పెనం అనరు, పెంకు అంటారు. పొయ్యి వెలిగించావా? ఈ లోపల మిరియాలు దంచుతున్నాను నేను. ఇప్పుడు బాగా కలిపేసి అబ్బాయి, ఈ సీకులు ఈ ఒక్కొక్క దానికి స్టీల్ రాళ్ళకి 2 పడితే 2, 3 అంటే 3, 4 అంటే 4. అబ్బాయి, ఇందులో 2 గంటలు నూనె కూడా వేసేయాలి. వేసేద్దాం అంతే. వేసేయి. ఇప్పుడు
అది ఎందుకు వేస్తున్నాం అంటే ఆ పెనం మీద ప్రత్యేకంగా ఎక్క లేకుండా వేసేస్తున్నాం. ఒకవేళ అవసరమైందనుకో పెనం మీద కూడా కొంచెం వేస్తాం. ఒక్కొక్క దానికి గుచ్చాలి. ఇలా ఆఫ్ రౌండ్ చేసి అది ఇందులో స్టార్టింగ్ నుంచి ఇందులో నుంచి అలా కాదు స్ట్రైట్ కూర్చోాలి. అబ్బాయి ఇదిగో నేను చెప్తుంది చూడు. ఇలా పడుతుంది కదా. ఇంకోటి పెట్టు అలాగే. అన్నింటికి ఇలా కూర్చోాలి. అబ్బాయి ఎలా పట్టుకో. కొంచెం మిరియాల పొడి ఇందాక దంచాను కదా, మిరియాల పొడి కూడా చల్లుతాను. పెనము ఇంకా వేడెక్కాలి, కొంచెం మంట పెంచు. మనం తీసేటప్పుడు ఈ హ్యాండిల్స్ కాలకుండా ఉండేటట్టు కొంచెం యువతలకు పెట్టాలి. మిరియాల పొడి వేస్తాను. కొంకిణి పీతల మీద మూత తీసి ఇక్కడ పెట్టా. అది ఒక 5-6 నిమిషాలు ఏ సైడ్ బి సైడ్ కూడా కాలిస్తే రెడీ అంతే. అంతే. ఇదిగో ఈ ఖాళీ తీసేయి. మరి ఇందాక మంచి పేరు చెప్పావు, ఏంటది మన యాప్కి? అడుక్కో. కింద ఏమో అడుక్కున్నాడికి 60 కోర్లు క్యాప్షన్. కానీ దీన్ని ప్రమోట్ చేయాలంటే ఇప్పుడు ఒక అడుక్కున్నాడు దొరికి బాబు ఇది యాప్ అంటే యాప్ అంటే ఏంటి అని అడుగుతాడు. అంటాడు ఏతో రూపాయి సెల్లిపో అంటాడు. మనం చెయ్యి అనిపించుకోకుండా ఆడు చెయ్యి అనకుండా సో మనం ఒక యాప్ ని ప్రమోట్ చేయాలి. ప్రమోషన్ ఇస్ ఇంపార్టెంట్. ప్రతి దానికి అడ్వర్టైజ్మెంట్ చేయాలన్నమాట. యాడ్ చేయాలంటే ఆన్లైన్ పిలవటం ఎందుకు? 10,000 20,000 అడుగుతారు. అందుకని నువ్వే చెయ్యి. రింగిలేని శోభన్ బాబు అప్పుడప్పుడు కృష్ణ గారు అలా వచ్చి వెళ్ళిపోతుంటారు. కృష్ణరాజు గారు వస్తారు, నూతన ప్రసాద్ గారు వస్తారు, ఎన్టీఆర్ గారు వస్తారు, ఏఎన్ఆర్ గారు వస్తారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు నువ్వు పెద్ద నటుడివి. చెప్పనా యాడ్ ఏంటో? యాడ్ చాలా సింపుల్. ఓపెన్ చేయగానే నిర్మాణమైన రోడ్డు మాట. అంటే ఎవడు లేడు. అంటే అప్పుడు 6 అయింది. మంచి ట్రాఫిక్ ప్లేసే కాదు. పొద్దున్న 6 అయినా జనాలు తిరుగుతారు కదా. మన దాంట్లో ఉండదు. అదే రోడ్ లో 9 అయింది టైం. ఫుల్ రద్దీగా ఉంది ట్రాఫిక్. ఇప్పుడే కదా 6 అయిందన్న. ఆ తర్వాత 9 అయింది. అంటే 9 గంటల 3 గంటల వరకు కెమెరా అక్కడే పెట్టుకుని ఉంటున్నాను. అలా నుంచుని ఉంటాను అక్కడ. ఎందుకంటే డబ్బులు ఇచ్చాను అడిగి కెమెరామెన్ వాడుకుంటాను. ఆ 9 అవగానే జనాలు ఎగబడి ట్రాఫిక్ హార్న్లో పెద్ద గజిబిజి గందరగోళం కింద ఉంది. దాన్ని అలా కెమెరా ప్యాన్ చేస్తే సిగ్నల్ ఆ రెడ్ సిగ్నల్ పడ్డ ఇలా కిందకి అలా కెమెరా ప్యాన్ చేయగానే అక్కడ నువ్వు అడుక్కున్నాడు గెటప్ వేసుకుని బొచ్చెట్టుని కూర్చున్నా. నువ్వు రింగులో నువ్వు కదా అయితే మనం అడుక్కున్నాడు వేస్తాంరా. అది ఓన్లీ యాక్టింగ్. నువ్వు చేసినట్టు ఎవరు చేయలేరు అలాగా. బొచ్చెట్టుని కూర్చున్నా. ఈ మూతి అంటే ఏ సైడు బాగా కాలిపోయినట్టుంది. ఒక్కొక్కటి కాలుతుంది. అలా రెడ్ సిగ్నల్ పట్టుకుని అలా కిందకి ఫ్యాన్ చేస్తే అడుక్కునే గడపలో బొచ్చు పట్టుకుని ఉన్నాం. ₹1 లేదు అందులో. అడుక్కోకుండా ఇది చాలా ఉంటది. అలా మళ్ళీ పైకి వెళ్ళాం అనుకో, రెడ్ లైట్ ఉంది కదా, ఆ రెడ్ లైట్ పోయి అక్కడ అడుక్కో యాప్ అడుక్కున్నోడికి 60 కోర్లు అనేది పడుతుంది అన్నమాట ఆ రెడ్ లైట్ లో. అక్కడి నుంచి అది పడ్డ తర్వాత అలా కిందకి నీ ఫ్యాన్ చేస్తే అయ్యో బాబోయ్ బొచ్చేమో నిండిపోద్ది. నీ మీదేమో కాసులు వర్షం, నువ్వేమో మొయ్యిపోతున్నావు. కొంతమంది అయితే రూపాయలకి దండలు కట్టేసి నీ మెల్ల వేసేస్తున్నారు. నువ్వు చెప్పి దుప్పటి ఎలా తీస్తావు? కల్లో బాగానే ఉంది గాను రే, నిజ జీవితంలో బాగోదురా. యాప్ ఓనర్ మనం. సో నువ్వు చేయిపోతావు వాళ్ళ చేత. ₹7 వాళ్ళకి ₹3 మనకి. మన కోట్లు ఎందుకు శుభ్రంగా హోటల్లో వంట వండి 10 మందికి పెడుతున్నాం. ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నారు. పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ ఐడియాలన్నీ ఇలాగే ఫస్ట్ అన్సక్సెస్ అవుతాయి. సక్సెస్ అయిన తర్వాత అబ్బే ఆ యాడ్ నుంచి చేయాల్సిందని చెప్పి చాలా మంది వస్తారు. అబ్బాయి 2 నిమిషాలు అయిపోయింది. అవును బాగా ఏగేయాలి. ఒక్క చిన్నది ఇది ఏంటంటే కొంచెం నూనె వేస్తున్నాం.
తీసుకో. ఇదా కొత్త రకంగా పెట్టింది చూసా, బల్లరది బల్ల ఇది. మరి పోయి కట్టించా కట్టి. యా తర్వాత కొంకణి పీతల పులుసు అది రెడీ అయిపోయింది కదా, దీంతో పెట్టేద్దాం. ఓకే. కొత్తిమీర కొద్దిగా చల్లి కొంకణి పీతల పులుసులో 2 వంటలు రెడీ. ఆహా, కొంకణి పీతల పులుసు ఎలా తయారు చేసాం? కొంకణి పీతల పులుసు ఎలా తయారు చేసామంటే, ముందుగా పీతల్లో ఉప్పు పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మట్టి పాత్రలో కొబ్బరి నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి మనం కలిపి పెట్టుకున్న పీతలు కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. తరువాత అల్లం ముక్కలు, వెల్లుల్లి, ధనియాలు, కొబ్బరి ముక్కలు, జీలకర్ర, మిరియాలు, చింతపండు, వేడిని మిరపకాయలు వీటన్నిటిని పేస్ట్ చేసుకోవాలి. ఉడుకుతున్న పీతల మిశ్రమంలో మనం చేసుకున్న పేస్ట్ కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర చల్లుకుంటే కొంకణి పీతల పులుసు రెడీ. మిరియాల రొయ్యల సీకులు అవి ఎలా తయారు చేసాం? మిరియాల రొయ్యల సీకులు ఎలా తయారు చేసామంటే, ముందుగా రొయ్యల సీకుల్లో ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కొబ్బరి పాలు, ఎండుమిర్చి తురుము, పసుపు, వెల్లుల్లి, దంచిన మిరియాల పొడి వేసి అందులోనే నూనె వేసి బాగా కలిపి రొయ్యల్ని సీకులు గుచ్చి పైనుండి మిరియాల పొడి చల్లి వేడిగా ఉన్న పెనం పైన వేసుకొని 2 వైపులా కాల్చుకొని కొత్తిమీర చల్లుకుంటే మిరియాల రొయ్యల సీకులు రెడీ. ఫస్ట్ రైస్ పెట్టేస్తాను, ఎందుకంటే పులుసు కదా. నీకు ఇష్టమైన ఆహా, ఓహో అబ్బాయి చూడు అదిగా కొంకణి పీతల పులుసు. ఇప్పుడు ఇలా కలుపుతాం. మామూలుగా ఉండదు, పీత బాగా ఉడికింది, పులుసు ఉందే అమృతంలా ఉంది. అదే అలా ఉంటది బాబాయ్. మరి విధంగా మిరియాలతో చేసిన మిరియాల రొయ్యల చీకులు ఒకటి పెట్టేస్తున్నాను నీకు, మామూలుగా ఉండదు. చూస్తాను. లోపల నువ్వు పీతను చూడలేదు కదా. పీతను చూసాను మొన్న. పీతను చూసారా, కానీ టేస్ట్ చూడలేదు కదా. నజ్జున్న జలుబు చేసిన ఏ గుజ్జు వల్ల కొంకణి పీతల పులుసు మామూలుగా ఉండదు. అయిపోయినా మామూలుగా లేదు, నీకు కూడా ఇస్తాను ఒకటి తింటాను బాబాయ్. అది తిరిగిపోయింది రాజేహ బాబాయ్. మనం అనుకున్నాం కదా నువ్వు పేరు కూడా పెట్టి మంచి పేరు నామకరణం యాప్ పేరు పెట్టావు కదా, అడుక్కోని 60 కూరలో కింద క్యాప్షన్ ఏం చేయమంటావు? దానికి యాడ్ చేసి పెట్టాలి బాబాయ్. నేను చెప్పింది నీకు అంత ఎక్కలేదు కదా, ఆ ఐడియా కూడా నువ్వే ఇవ్వి. నేను ఒక సలహా చెప్తాను రా. ఏంటది? నేను యాక్టింగ్ పెద్ద పని చేయదు కానీ నీ యాప్కి అడుక్కునే యాప్కి నేను ఆర్థికంగా సహాయం చేస్తాను. నాకైతే కావాలి. యాడ్ చెప్పిన పర్లేదు కానీ అది డిజైన్ చేస్తావా? మనకి అదే కావాలి కదా. అది యాప్ కనిపెట్టిందే మనకి సహాయాలు పొందడానికి, కోట్లు సంపాదించడానికి. చెక్ రాస్తున్నావా, లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తున్నావా, లేకపోతే కోట్లు కట్టలు పంపిస్తున్నావా? అడుక్కోవడం ఎలా అడుక్కుంటే ఎలా కదా, ఎలా అడుక్కుంటారు? వాళ్ళు చేయి. ఓహో, వాళ్ళ స్టైల్లోనే. రూపాయా? యా అయిందా? బాగైందా?